నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పాడేరు అల్లూరు జిల్లా బాలిక అపహరణ లైంగిక వేధింపుల కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు. బాధితురాలికి 2 లక్షల నష్టపరిహారంతో పాటు 50,000 జరిమానా విధించిన కోర్టు. అల్లూరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అమిత్ బార్ ఆధ్వర్యంలో నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024వ సంవత్సరం పాడేరు మోదకొండమ్మ తల్లి జాతర మరుసటి రోజు పాడేరు ప్రధాన కేంద్రంలో బాలిక అపహరణ లైంగిక వేధింపులు సంబంధించి ఫిర్యాదు అందగా అప్పట్లో సీసీటీవీ ఫుటేజ్ సాక్షుల ఆధారాలతో అమ్మిన అర్జున్ వంట్లమామిడి పంచాయతీ కుమ్మరి తోము గ్రామానికి చెందిన వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లుగా గుర్తించి వారం వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని క్రైమ్ నెంబర్ 88/2024తో సహా పోక్సో చట్టంలోని సెక్షన్ 6, సెక్షన్ 5M క్రింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని అన్నారు. ఈ కేసుకు సంబంధించి నేడు విశాఖపట్నం పోక్సో చట్టం కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, బాధితురాలకు 2 లక్షల నష్టపరిహారంతో పాటు 50,000 రూపాయల జరిమానా విధించారని తెలిపారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఈ ఒక మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడానికి కోసం ఈరోజు తిరగడం జరిగింది. మీ అందరికీ అవగాహన ఉన్న మనకి పాడేరులో మోదకమ్మ జాతర 2024లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది. మనకి పోలీస్ స్టేషన్ పాడేరులో అది క్రైమ్ నెంబర్ 88/24 మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదయ్యాయి. మీకు ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉన్న వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు సెర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ఈ ఛార్జ్షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్డిపిఓ పాడేరు అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎస్డిపిఓ పాడేరు తరఫున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్హెచ్ఓ పాడేరు తరఫున సరిగా ఫాలో చేయడం జరిగింది. దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ కేసులో ఆ ముద్దాయిని 20 yearsకి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన, దీంతో సహా వాళ్ళపైన 2 lakh రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంట్ టు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన అక్యూస్ పైన. సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ 1 yearలో మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ పాక్సో కేసెస్లో కూడా. సో మీ అందరినీ ఈరోజు పిలవడానికి ఉద్దేశం, మన జిల్లాలో కూడా స్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్దగా మనకి స్పెషల్లీ మహిళా పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు. అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయినా లాస్ట్ 1 yearలో మన తరపున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన, అదేవిధంగా 1 stop సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్, పిల్లలపైన అమ్మాయి పైన ఏమైనా ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగినాయి. సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం 2025లో మనకి టోటల్ 6 కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జువెనైల్ కూడా ఉన్న వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుండి ఈ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నాయి ఈ సమక్షంలో పెడుతున్నాం. సో ఈ సమాచారం మీడియా మంత్రులకు రిక్వెస్ట్ ఉన్నా అందరి ప్రజలకి చెప్పుకోవాలి. ఇప్పుడు ఎన్డీపీఎస్ కేసెస్లో, గాంజాయి కేసెస్లో మనకి ఎలాగా మంచి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి,
కన్విక్షన్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పాక్సో కేసెస్ కానీ అదేవిధంగా మహిళ పైన దాడి చేసిన కేసెస్లో కూడా ఇప్పుడు బాగా కోర్ట్ మానిటరింగ్ జరుగుతుంది. సో ఫర్దర్గా మనకి ఎప్పుడైనా ఈ కేసెస్ హియరింగ్స్లో వస్తాయి, అప్పుడు ఈ అక్యూజ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నాయో, ముద్ద ఎవరైనా, వాళ్ళకి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా కఠిన వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తున్నాయి. ఎవరు కూడా ఇలాగా ఇన్వాల్వ్మెంట్ రావద్దు. ప్రజలు కూడా మనకి ఈ కమిట్మెంట్, మనకి ఫియర్లెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. దీనిలో ఈ మీడియా బంధువులు కూడా రిక్వెస్ట్ ఉన్న ఈ సమాచారాన్ని కొద్దిగా ఎక్కువగా ప్రమోట్ చేయాలి. ధన్యవాదాలు. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో అడగచ్చు. ఇచ్చేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు అయితే గట్టి వస్తున్నాయి. సో నేను కూడా 2 days నుండి న్యూస్లో ఈ సమాచారం వచ్చిన వెంటనే మన SHOస్ని అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినాయి. సో ఇవన్నీ రిసార్ట్స్లో వాళ్ళకి ఎవరెవరి దగ్గర ఏమేమి పర్మిషన్స్ ఉన్నా దీనికి డేటా కలెక్ట్ చేసి కలెక్టర్ గారి దృష్టిలో పెడుతున్నాం. కలెక్టర్ గారి దృష్టిలో పెట్టిన తర్వాత ఈ రిసార్ట్ ఓనర్స్కి ఎవరికి లైసెన్స్ ఉన్నా, ఈ స్పెషల్లీ ఈ అలిగేషన్స్ వస్తున్నాయి, అక్కడికి వాళ్ళు డ్రింకింగ్ ప్రమోట్ చేస్తున్నాయి కానీ ఆర్ అదర్ యాక్టివిటీస్ విషయంలో సమాచారం వచ్చింది, ఈ వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి వాళ్ళపైన మన చట్ట ప్రకారంగా ఏమేమి యాక్షన్ చేయాల్సిన ఉన్నా అది కలెక్టర్ గారి డైరెక్షన్స్ ప్రకారంగా ఫర్దర్గా తీసుకువెళ్తున్నాం. ఈ మధ్యలో పోలీస్ తరఫున ఈ ప్రాంతంలో ఎస్పెషల్లీ టూరిజం ఏరియా కాబట్టి ఎక్కువగా మనకి వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి, స్పెషల్లీ రిసార్ట్స్ వాళ్ళని నైట్ టైంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా వాళ్ళు కండక్ట్ చేయకూడదు. అదేవిధంగా ఓపెన్గా డ్రింకింగ్స్ని ప్రమోట్ వద్దు. స్పెషల్లీ ఈ నేచర్ని, అదేవిధంగా మన రూల్స్ని ఖచ్చితంగా వాళ్ళు ఫాలో రావాల్సిన ఉంది.